క్రాస్ రోడ్ కి వచ్చిన ఏపీ రాజకీయాలు, ఎవరితో ఉండాలని రాజకీయ నేతల బేరీజు. బీజేపీ స్నేహహస్తానికి దూరంగా జరుగుతున్న వైసీపీకి కాషాయం పార్టీ నేతల భారీ ఝలక్. దేశవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీ. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత మరింత పెరిగిన భయం. ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు. హ్యాట్రిక్ కొట్టాలని మోదీ, అమిత్ షా స్కెచ్. గతంలో ఒక సినీ మాటల రచయిత రాజకీయ నాయకులు ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ఒక ఆసక్తికర సన్నివేశాన్ని రూపొందించారు. ఆ ప్రాంతానికి చెందిన నేత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ ఆయన మాట్లాడాల్సిన సమయం వస్తుంది. అప్పుడు సదరు నేత తానేం మాట్లాడతానో తెలుసా అని సభికులను ప్రశ్నిస్తారు. అప్పుడు వారంతా తమకు తెలియదని చెప్తారు. తెలియని వాళ్లతో నాకేంటి పని, టైం వేస్ట్ అంటాడు. ఇంత కష్టపడి సభ పెట్టాం, ఏదో ఒకటి మాట్లాడండి అంటూ నిర్వాహకులు మంత్రిని ఒప్పిస్తారు. ఏదో ఒకటి మాట్లాడండి సార్ అని వేడుకుంటారు. అప్పుడు నాయకుడు ప్రజలకు మరో అవకాశం ఇస్తాడు. నేనేం మాట్లాడతానో మీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు సభికులంతా తెలుసని చెప్తారు. దీంతో తెలిసిన వాళ్లతో నేను మాట్లాడేదేముంది బొక్క అంటూ వెళ్లిపోతాడు. మళ్లీ నిర్వాహకులు బతిమాల్తారు. దీంతో లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నానంటాడు. నేనేం మాట్లాడతానో మీకు తెలుసా అంటాడు. అప్పుడు సగం మంది తెలుసని, సగం మంది తెలీదని వ్యాఖ్యానిస్తారు. ఇది వెరైటీ అంటూ చెప్తూ తెలిసిన వాళ్లు తెలియని వాళ్లకు చెప్పండి, తెలియని వాళ్లు తెలిసిన వాళ్ల దగ్గర చెప్పించుకోండి అంటాడు. అలాగే ఉంది రాజకీయ నాయకుల వ్యవహార శైలి. ఏపీ రాజకీయాలు ఇప్పుడు క్రాస్ రోడ్స్ పైకి వచ్చేశాయి. ఎవరు ఎవరితో ఉంటారు, ఎవరి అవసరాలు ఎవరు తీరుస్తారు, ఎవరి వల్ల ఎవరికి లాభం, ఎవరి వల్ల ఎవరికి ఎక్కువ లాభం, ఎవరితో కలిస్తే ఎంత మంచిది, ఎవరితో దూరంగా ఉంటే ఎంత మంచిది, ఇలాంటి ఎన్నో అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. సెక్యులర్ పార్టీ అంటూ బీజేపీ నుంచి అందివచ్చిన స్నేహహస్తానికి దూరంగా జరుగుతున్న వైసీపీకి కాషాయం పార్టీ పెద్దలు భారీ ఝలకిచ్చారు. నీతో అవసరం ఓకే, అంతకుమించి మా అస్తిత్వానికి ఇబ్బంది కలిగితే చూస్తూ ఊరుకోబోమంటూ వారు కుండబద్దలు కొడుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రతిపాదించాడనో, జగన్మోహన్ రెడ్డికి నచ్చడం లేదనో వారు ఆలోచించటం లేదు. బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితుల్లో కూరుకుపోయింది. కర్ణాటక పరాజయం తర్వాత ఎటు నుంచి ఎలాంటి ఉపద్రవం వాటిల్లుతుందో తెలియని కంగారు, బెరుకు కాషాయం పార్టీ పెద్దల్లో క్రిస్టల్ క్లియర్గా ఉంది. దేశంలోని ఒక్కో పార్టీ బీజేపీకి దూరమవుతున్న ఈ తరుణంలో తమ కోసం తహతహలాడుతున్న టీడీపీకి చేరువైతే జరిగే నష్టం ఏముంటుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే మోడీని చంద్రబాబు అలా తిట్టాడు, ఇలా అన్నాడు అన్న అంశాల జోలికి ఆ పార్టీ వెళ్లటం లేదు. తిరుపతి పర్యటనలో తనపై టీడీపీ నేతలు చెప్పులు వేశారని అమిత్ షా పట్టించుకోవటం లేదు. వారికి అంతకంటే ఇప్పుడు పెద్ద ప్రశ్న ముందుకొచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి ఢిల్లీ గద్దెను మరోసారి ఎక్కాలన్నది తప్పించి బీజేపీ పెద్దలకు మరో ఆలోచన అస్సలే లేదు. అందుకే ఏపీలో ఎవరొస్తే మాకెందుకు, మాకు కావలసిన ఎంపీ స్థానాలు ఏపీ నుంచి కొన్నైనా సాధించుకోగలిగితే చాలు, ఈ ఒక్క సూత్రాన్ని బీజేపీ ఇప్పుడు గట్టిగా కోరుకుంటోంది. వాస్తవానికి టీడీపీకి దూరంగా ఉండాలని మోడీ, అమిత్ షా భావిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వల్ల బీజేపీకి జరగబోయే నష్టం ఏం ఉండదన్న క్లారిటీతోనే పచ్చ పార్టీకి కాషాయం దగ్గరవుతోంది. అంటే పసుపు కుంకుమ కలిసి పవన్ కళ్యాణ్ సాక్షిగా ఒక్కటి కాబోతున్నాయన్నది సుస్పష్టం. రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు, రాజకీయ పార్టీలు చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. అవసరం, సమయం, సందర్భాన్ని బట్టి రాజకీయ నాయకుడు గాని, సదరు పార్టీ గాని మాటలు మార్చుకుంటూ పోతుంటాయి, నిర్ణయాలు మార్చేసుకుంటాయి. ఇవన్నీ కూడా ప్రజల కోసం, దేశం కోసం అంటూ నమ్మబలుకుతాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తాం, త్రిముఖ పోటీలో బలి కావడానికి సిద్ధంగా లేమని ఇటీవల వ్యాఖ్యానించిన పవన్ తాజాగా విడిగా వెళ్తానో, ఉమ్మడిగా వెళ్తానో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆ రోజొచ్చినప్పుడు కుండబద్దలు కొడతానంటూ నాలిక మడతేశారు. 3 నెలల్లో 3 రకాలుగా మాట్లాడారు. అంతేకాదు బలం లేకుండా అసలు సీఎం ఎలా అవుతాం, ఆలు లేదు చూలు లేదు అంటూ కూడా వ్యాఖ్యానించారు.
ఓట్లేయలేదు, ఎమ్మెల్యేలు గెలవలేదు అన్న పవన్ భవిష్యత్తులో అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఎన్ని వ్యూహాలైనా వేస్తానన్నారు. సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం, సీఎం పదవి కావాలంటే ఏం చెయ్యాలన్న దానిపై వర్కౌట్ చేయాలన్నారు. అంటే ఇక్కడ పిక్చర్ ఫుల్ క్లియర్. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని సమర్థించే కాపు సామాజిక వర్గం ప్రజలు, ఓటర్లు, నాయకులు ఆయనను పెద్ద పోస్టులో చూడాలని కోరుకుంటున్నారు. కానీ అలా కాని సందర్భంలో వారి ఆలోచనలు మారే అవకాశం కూడా ఉంది. అందుకే ఆ వర్గం ప్రజలను ఓటేసే వరకు మానసిక సన్నద్ధతకు సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఓటేసే గోదావరి జిల్లా ప్రజలను ట్యూన్ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఓడాక బీజేపీని ఒక్క మాట మాట్లాడని చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ నెల 3న హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం తర్వాత బీజేపీని టార్గెట్ చేసేలా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం అవినీతి సర్కారైతే ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నించటం ద్వారా బీజేపీ పెద్దలను ప్రశ్నించారు. ఇక ఏపీ బీజేపీ సైతం 3 నెలల్లో 3 రకాల మాటలు మార్చింది. ఆ పార్టీ చీఫ్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు అవసరాలు ఎలా మారుతాయన్న దానిని తేటతెల్లం చేస్తున్నాయి. మా పొత్తు జనంతో, కలిసొస్తే జనసేనతో అంటూ తొలుత వ్యాఖ్యానించిన సోము ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తమకు సపోర్ట్ చేస్తానని చెప్పలేదన్నారు. బీజేపీకి సపోర్ట్ చేయడానికి జనసేన పెట్టలేదన్నారు. ఇప్పుడు తాజాగా మరింత క్లారిటీ ఇచ్చేలా ఢిల్లీ సందేశాన్ని మోస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబును వ్యక్తిగతంగా ద్వేషించమన్న ఆయన, వైసీపీ నాయకుల్ని ప్రేమించమన్న ఆయన గతాన్ని పట్టించుకోమంటూ గతం గతహ అంటూ పార్టీ కొత్త స్టాండ్ వినిపిస్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, సోము వీర్రాజు మాటలన్నీ కూడా ముందస్తుగా రాసుకున్న స్క్రీన్ ప్లేలో భాగంగా వదులుతున్నారని మాత్రం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరేమైనా మాట్లాడుకుందాం, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిద్దాం అన్న ఏకైక సిద్ధాంతంతో తీన్మార్ పాలిటిక్స్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయా రాజకీయ పార్టీలకు అప్పటి వరకు తమకు సాధ్యం కాని విషయాలు అమాంతంగా సాధ్యమైపోతాయంటాయి. అప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమైపోతాయి. ఇది ఆంధ్రాకో తెలంగాణకో సంబంధించిన అంశం ఎంతమాత్రమూ కాదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి అటక్ వరకు దేశమంతటా ఇదే పరిస్థితి. ఏపీలోనూ ఇప్పుడు అచ్చం ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. 2018లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పెటాకులయ్యాక అవగాహనతో అడుగులు వేస్తున్న వైసీపీ, బీజేపీ మధ్య ఇప్పుడు అగాధం ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శ్రీకాళహస్తిలో చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఏపీ కుంభకోణాలమయమని, అవినీతిలో కూరుకుపోయిందని, దేశంలోనే అలాంటి అవినీతి ప్రభుత్వం మరొకటి లేదంటూ తూర్పారబడితే ఆ తర్వాత రోజే బీజేపీ నంబర్ 2 హోంమంత్రి అమిత్ షా విశాఖ కేంద్రంగా ఇదే తరహాలో చేసిన వ్యాఖ్యలు వైసీపీలో హీట్ పెంచాయి. జగన్ బాబు సర్కార్ పాలనలో విశాఖ అరాచక శక్తుల చేతికి వెళ్లిపోయిందని, అవినీతి పతాక స్థాయికి చేరుకుందని, కేంద్ర ప్రభుత్వ స్కీములన్నింటినీ కూడా తమవిగా జగన్ సర్కార్ ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. నడ్డా, షా వ్యాఖ్యలతో ఒక్కసారిగా వైసీపీలో చలనం మొదలైంది. అమిత్ షా, నడ్డా వ్యాఖ్యలతో టీడీపీ, బీజేపీలో అయోమయం కనిపించింది. మొన్నటి వరకు వైసీపీ అవినీతిని చూడని బీజేపీ ఒక్కసారిగా ఆ కోణాన్ని చూస్తే బీజేపీలో ఉన్న మతతత్వం వైసీపీకి ఇప్పుడే కనిపిస్తోంది. మొన్నటి వరకు ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని అవసరాలు తీర్చుకుంటే ఇప్పుడు బీజేపీ తనకు అండగా నిలబడకపోవచ్చని సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించటం, ఇది కురుక్షేత్ర మహాసంగ్రామం అంటూ ఓ రేంజ్లో కమెంట్స్ చేయటంతో సీన్ అంతా చేంజ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. వచ్చే రోజుల్లో ఈ యుద్ధం ఎలాంటి స్థితికి చేరబోతుందన్న దానిపై క్లారిటీ వచ్చేస్తోంది. ఏపీలో 20 ఎంపీ స్థానాలు గెలుచుకోవటమే టార్గెట్ అంటూ అమిత్ షా ప్రకటించటం, ఇంతకీ తమ పొత్తులో టీడీపీ, జనసేన రోల్ ఏంటన్న దానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో భవిష్యత్తుపై బీజేపీ అన్ని లెక్కలు వేసుకుంటుందనిపిస్తోంది. ఇప్పుడు 3 పార్టీలకు వారి భవిష్యత్తుపై ఫుల్ క్లారిటీ ఉంది. బీజేపీకి కేంద్రంలో మరోసారి అధికారం కావాలి, మళ్లీ మోడీ ప్రధాని కావాలి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు తిరిగి మళ్లీ ఏపీలో అధికారాన్ని అందుకోవాలి. ఇది అసలు లెక్క.
ఇందుకోసం నేతలు చేయాల్సిన విన్యాసాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీ ఆర్డినెన్స్ ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి చాలా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాక్కోవద్దంటూ కేంద్రాన్ని, తద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆ తీర్పును కాదని కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పెత్తనమంతా తమ చేతిలోనే ఉంచుకునేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో తక్షణం ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదించుకోవాల్సి ఉంది. అందుకే ఏపీ రాజకీయాల్లో కల్లోలం రేపుతున్న బీజేపీ అగ్రనేత అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన సమావేశం ప్రాధాన్యతను బీజేపీ తక్కువ చేసి చూపిస్తోంది. వాస్తవానికి హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు కలిసి ఏపీ, తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు గురించి చర్చించారు. ఇద్దరు నేతల మధ్య చర్చకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రానప్పటికీ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరబోతుందన్న సంకేతాలైతే వచ్చేశాయి. ఈ విషయం వైసీపీ అధినేత జగన్ తో పాటు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపే వైసీపీ కీలక నేత సైతం అధికారికంగా ధృవీకరించారంటే మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి పొత్తు ఉన్నప్పటికీ ఏపీలో పొత్తును చాలా ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో శత్రుత్వం లేకుండానే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలని కాషాయం పార్టీ భావిస్తోంది. ఉభయ సభల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఆమోదం బీజేపీకి అతిపెద్ద సవాలు. లోక్సభలో బీజేపీ మిత్రపక్షాలకు తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ రాజ్యసభలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేనందున ప్రభుత్వం భావిస్తున్న చట్టాలను ఆమోదించడానికి వైసీపీకి చెందిన 9 మంది ఎంపీలు, బిజు జనతాదళ్కి చెందిన 9 మంది ఎంపీలు నామినేటెడ్ స్వతంత్ర సభ్యుల మద్దతు అత్యవసరం. దీంతో టీడీపీ, బీజేపీ, వైసీపీ మధ్య కుదరబోయే పొత్తుకు సంబంధించి దాగుడు మూతలపై ఎన్నో విశ్లేషణలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీలో అంతంత మాత్రం దేశవ్యాప్తంగా తగ్గుతున్న ప్రభతో బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లే లక్ష్యంగా కాషాయం పార్టీ అడుగులు వేస్తోంది. 25 సీట్లను గెలుచుకోవాలని కాదు, వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో మెజారిటీ స్థానాలు తగ్గితే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే 25 సీట్ల మద్దతు కూడా తమకు కావాలని అటు మోడీ, ఇటు అమిత్ షా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి వారి వ్యూహం ఒక్కటే. ఏపీలో అధికారం ఎవరికి వచ్చినా వారికి అనవసరం, ఇబ్బంది లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు కావాల్సింది ఎంపీ స్థానాల మద్దతు మాత్రమే. అందుకే అటు టీడీపీ, ఇటు వైసీపీలో తాము ఎవరి పక్షమన్నదానికంటే తమకు కలిగే మేలు గురించి మాత్రమే ఆ పార్టీ ఆలోచిస్తోంది. ఇదే ఇప్పుడు టీడీపీ, వైసీపీకి అతిపెద్ద సవాల్గా మారింది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్తో పోయేది వచ్చేది ఏం లేదు కాబట్టి సేఫ్ ఫ్రేమ్లో ఉన్నారని భావించొచ్చు. పొత్తులు, లెక్కల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ డిమాండ్, సీట్ల డిస్ట్రిబ్యూషన్ అన్నది చంద్రబాబుకి గాని బీజేపీకి గాని పెద్ద విషయమే కాదన్నది టీడీపీ ముఖ్యుల కామెంట్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వారాహి యాత్ర లాభమే గాని నష్టమైతే ఉండదని వారు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా ఏపీ వ్యవహారాన్ని డీల్ చేసే విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలతో స్నేహంలో ఉంటూనే తమ అవసరాలు తీర్చుకోవడం అన్నదే ప్రధానంగా ఆ పార్టీ ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధిస్తాడా, జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తాడా అన్నదానిపై బీజేపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి ఏపీలో ఇప్పుడున్న పరిస్థితిపై బీజేపీకి క్లారిటీ మిస్ అవుతోంది. ఎవరు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తారన్న దానిపై ఆ పార్టీలో బోల్డ్ అంత కన్ఫ్యూజన్ ఉంది. ఇలాంటి యాంబిగ్విటీలోనూ పొలిటికల్ బెనిఫిట్ పొందాలని ఆ పార్టీ పెద్దలున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారంలోకి ఎవరొచ్చినా సరే మద్దతిచ్చేలా చూసుకోవాలని బీజేపీ భావిస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నాటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక విచిత్రమైన వైఖరి అవలంబిస్తూ వస్తోంది. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంది.
చట్ట ప్రకారం సహకారం అందించకుండా ఆంధ్రప్రదేశ్ని వంచేస్తోన్న విమర్శతో 2018లో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి వేరుకుంపటి పెట్టుకుంది. అంతేకాదు బీజేపీకి బద్ధశత్రువైన పార్టీతో కలిసి దేశంలో మోడీని గద్దె దించుతానంటూ చంద్రబాబు గర్జించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని టీడీపీ సాహసం చేసింది. కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో ఫూల్ను చేసిన సందర్భం అది. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ఇప్పుడు తహతహలాడుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయొచ్చని ఆ పార్టీ నమ్ముతోంది. వాస్తవానికి టీడీపీ మాట తూచా తప్పకుండా పాటించే పవన్ కళ్యాణ్ ఉండగా బీజేపీతో పొత్తు టీడీపీకి అక్కర్లేదు. బీజేపీ కూటమిలో లేకున్నప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించటం టీడీపీకి పెద్ద కష్టం కూడా కాదన్న అభిప్రాయం ఉంది. అయితే కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలేమన్న భావన టీడీపీని వెంటాడుతోంది. అందుకే చంద్రబాబు ప్రధాని మోడీతో కూడా భేటీ అవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నా అది జరగలేదు. 2018 తర్వాత బీజేపీ వైసీపీతో ఒక పవిత్రమైన అపవిత్ర కలయికతో ముందుకు సాగుతోందన్న విమర్శలను మూటగట్టుకుంది. ఎలాంటి పొత్తు లేదు, ఎలాంటి అవగాహన లేకున్నా ఉభయ పక్షాలు ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ ఇన్నాళ్లుగా ప్రయాణం సాగిస్తూ వచ్చారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసుల భయంతో బీజేపీకి సరెండర్ అయ్యారంటూ టీడీపీ గత కొన్నాళ్లుగా విమర్శిస్తూ వస్తోంది. సీఎం జగన్ పై ఆస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీ వేగం తగ్గిందన్న అభిప్రాయం కొన్నాళ్లుగా వేళ్లూనుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంలో కూడా సీబీఐ మెతక వైఖరి అవలంబిస్తోందని టీడీపీ నేతలు సందు చిక్కినప్పుడల్లా విమర్శిస్తున్నారు. తక్షణం అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని, జగన్ ఆస్తుల కేసుల విచారణ వేగవంతం చేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా బీజేపీకి సూచించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి కేవలం జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడని చెప్పడం కాదు, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాటలు తప్ప చర్యలు తీసుకోవడం లేదంటూ బీజేపీ పెద్దలకు తనదైన శైలిలో అతి భారీ నుంచి ఓ మోస్తరు హెచ్చరికలను జారీ చేశారు. ఇదంతా జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి సర్కారుకు కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. విభజన సమయంలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ లోటు సుమారుగా 10,000 కోట్ల రూపాయలను అందించింది. అంతేకాదు పోలవరం కింద చెల్లించాల్సిన చెల్లింపులు అన్నీ చేస్తామని కూడా భరోసా ఇచ్చింది. రేపో మాపో 12,000 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ లైన్ క్లియర్ చేసిందన్న వార్తలొస్తున్నాయి. వీటితో పాటు ఏపీకి పథకాలకు గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం ఇవ్వని రీతిలో ఇతోధికంగా సాయం అందిస్తున్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. అంటే ఏపీలో అధికారంలో ఎవరున్నారన్నది కాకుండా తాము నిబద్ధతతో వ్యవహరిస్తున్నామని చెప్పాలని కాషాయ దళం భావిస్తోంది. రామమందిర నిర్మాణం హామీ కోట్లాది మంది హిందువుల్లో బీజేపీపై ఆదరణీయ అభిప్రాయాన్ని కలిగించింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ విషయంలో వేసిన అడుగులు పార్టీకి ప్రత్యేక గుర్తింపు కలిగించాయి. వచ్చే లోక్సభ ఎన్నికల వేళ యూనిఫామ్ సివిల్ కోడ్ని పార్లమెంట్లో ఆమోదింపజేసి వచ్చే ఎన్నికల్లో విపక్షాలను చిత్తు చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మతంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాలను నియంత్రించే విధానం. ప్రస్తుతం వివిధ మతాలను అనుసరించే వారి కోసం వివిధ చట్టాలున్నాయి. కొత్త చట్టంతో అవి కనుమరుగవుతాయి. అస్థిరమైన వ్యక్తిగత చట్టాలను తొలగించి దేశ పౌరులందరికీ ఒకే విధమైన కోడ్ అమల్లోకి తేవటమే యూనిఫామ్ సివిల్ కోడ్ విధానం ఉద్దేశం. ఈ బిల్లుకు రాజ్యసభలో పెద్ద ఎత్తున ఆటంకాలెదురయ్యే అవకాశముంది. దేశంలోని విపక్షాలు చాలా వరకు ఈ బిల్లును విభేదించే అవకాశముంది. మైనారిటీ ఓట్లను పొందుతున్న పలు పార్టీలు ఈ బిల్లును పూర్తి స్థాయిలో అడ్డుకునే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ మద్దతు లభిస్తే బిల్లు రాజ్యసభలో పాస్ అవుతుంది. ముందు నుంచి చెప్తున్నట్టుగా ఢిల్లీ ఆర్డినెన్స్ కొత్త చట్టం పాస్ అవ్వటం కూడా చాలా ముఖ్యం. ఆ బిల్లు సైతం రాజ్యసభలో పాస్ అవ్వాలంటే వైసీపీ మద్దతు కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సర్కార్పై అటు జేపీ నడ్డా, అమిత్ షా చేసిన అవినీతి వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపెడతాయన్నది చూడాల్సి ఉంది.
అయితే కేంద్రంతో కయ్యం తమకు ఎంతటి ప్రమాదమో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అందుకే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన బీజేపీతో సన్నిహితంగానే ఉంటూ తన పని తాను కానిచ్చేసుకోవాలని భావిస్తాడు. ఏపీలో వైసీపీ బీజేపీ పొత్తు సాధ్యం కాదు కాబట్టి తాము రాజకీయంగా లబ్ధి పొందే విధంగా జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకునే అంశంపై వైసీపీ చూసి చూడనట్టుగా ఉండాలని మోడీ, అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి కుండబద్దలు కొట్టే అవకాశం ఉంది. అంటే మా పని మేం చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి అని సూటిగా స్పష్టంగా జగన్కు కేంద్ర పెద్దలు చెప్పే అవకాశం ఉంది. అదే సమయంలో ఎన్నికల్లో గెలిచొస్తే అప్పుడు తిరిగి మీకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామన్న భరోసా కూడా ఇచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికలకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో జగన్కు ఉన్న సంబంధం, 2019 తర్వాత ఉన్న సంబంధం ఏంటో చెప్పాల్సిన పని లేదు. అంబానీ అత్యంత సన్నిహితుడైన పరిమళ్ నత్వానికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చి మచ్చిక చేసుకున్న విషయాన్ని మర్చిపోకూడదు. ఢిల్లీ పెద్దలు చెప్పారని చేశారా, లేదంటే భవిష్యత్తు అవసరాలతో చేశారా అన్నది ఇక్కడ అనవసరం. ఇక్కడ మైలేజ్ అంటే కేంద్రం తాను చెప్పింది కూడా వింటుందని, తనకు సహకారం అందిస్తోందని మాత్రమే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా ఒక మాట, బీజేపీ ఏపీ విషయంలో డబుల్ గేమ్, ట్రిపుల్ గేమ్ ఆడుతోందని మాత్రం స్పష్టంగా చెప్పాల్సిందే. పవన్ కళ్యాణ్ లాగా బీజేపీ ఏపీ విషయంలో వ్యవహరించదలుచుకోలేదు. కేంద్రంలో తమకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ, టీడీపీ రెండు పార్టీలను పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని, ఏపీలో అధికారంలోకి ఎవరొస్తే వాళ్లతో సఖ్యతగా మెలగాలని కాషాయం పార్టీ భావిస్తోంది. అదే సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని కొన్ని ఎమ్మెల్యేలు, కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకుని రాజకీయంగా అడుగులు వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. సేమ్ టు సేమ్ చంద్రబాబు నాయుడు స్టైల్ నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ భావిస్తుందనుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో లబ్ధి పొందాక ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు గెలిచిన తర్వాత తమకు నచ్చినట్టుగా తోచిన రీతిలో వ్యవహరించదన్న గ్యారంటీ కూడా ఏమీ ఉండదు. ఏపీలో ఒకవేళ వైసీపీ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిస్తే ఆ రోజు వైసీపీతో కలిసి బీజేపీ సాగినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ ఉండదు.